కామ్రేడ్స్, నాకు రక్తాన్ని ఇవ్వండి, నేను మీకు స్వాతంత్ర్యాన్ని ఇస్తాను. మీరు జీవితంలోనూ మరణంలోనూ నన్ను అనుసరిస్తే నేను మిమ్మల్ని స్వాతంత్ర్యం వైపు నడిపిస్తాను. మాటలు నిప్పులు చిమ్మే శతాగ్ని తూటల్లా వెలువడుతున్నాయి. సైనికుల రక్తనాళాల్లో మరిగే లోహాలేవో ప్రవహిస్తున్నాయి. అపారమైన మానవీయ కారుణ్యాన్ని, అంతు తెలియని ఆధ్యాత్మిక శాంతిని, కనకనమండే విప్లవ దీప్తిని ప్రసరిస్తున్న ఆ నేత్రాలు వీక్షకుల్ని సమ్మోహితుల్ని చేస్తున్నాయి. శతాబ్దాల నిరీక్షణ ఇతడి కోసమేనా? భరతమాత దాస్య శృంఖలాలను తెంచివేసే కారణ జన్ముడు ఇతడేనా? మాతృభూమి విముక్తికి ప్రజా అక్షౌహిణులను కదిలించి కథన వేదిక పైన కవోష్ణ రుధిర ధారలను కురిపించే విప్లవ యజ్ఞమా ఇతగాడి సంకల్పం? మీ రక్తమివ్వండి, స్వాతంత్ర్యం పొందండి అని గర్జించిన మహానేతకు స్వతంత్ర దేశంలో ఇవ్వవలసిన నివాళి ఇదేనా? మన స్వాతంత్ర్యం మేడిపండేనా? నువ్వు రగిలిన భారత యువత నెత్తురివి, ఆంగ్లేయుని గుండెలో చొచ్చిన తూటావి, భరత భూమిపై విరిసిన మందారానివి, ఆంగ్ల రాజ్యంపై విసిరివేయబడ్డ మానవ క్షిపణివి. ఓ కదిలే యుద్ధ శకటమా, ధ్వనించే మాటల విస్ఫోటనమా, ఓ స్వరాజ్య పోరాట యోధుడా, అందుకో జోహార్లు. జై భారత్ మాత, జై హింద్, జై హింద్, జై హింద్.